నమస్తే. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లు అంటే అసెంబ్లీలో టికెట్లు దక్కని వారి పరిస్థితి ఏంది? కొంతమంది చాలామంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా నమ్మకంగా ఉన్న పరిస్థితి. తెలంగాణ మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిండు ఆయన. సో అప్పట్లో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు కేసీఆర్ హయాంలో. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పదవి కట్టబెడుతుంది? ఒకసారి మాట్లాడదాం. లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముందుగా నమస్తే. మీరు కేసీఆర్ దగ్గర పనిచేసినప్పుడు అంటే ఆయన హయాంలో పనిచేసారు, కాంగ్రెస్లోకి చేరిరు, పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వచ్చారు. ఏమైనా హామీ ఇచ్చి చేరిరా లేకపోతే ఉత్తగానే వచ్చారు? ఎట్లా? లేదా హామీ ఇచ్చి సత్పల్ టికెట్ కోసమనే నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఓకే. సో సత్పల్లి వీలు కాదంటే కంటోన్మెంట్లో తిరిగిన. సో కంటోన్మెంట్ల సమయానికి గదర్ చనిపోవడంతో వాళ్ళ బిడ్డకి ఇవ్వడం జరిగింది. సో నేను ఎన్నికలు టికెట్ ఇవ్వకపోయినా కానీ పార్టీ కోసం పనిచేసిన, సైలెంట్గా ఉన్నా. చాలా మంది కూడా టికెట్ రాని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు, పార్టీని మాట్లాడిపోయినరు, పార్టీని దూరం చేసుకోరు. కాబట్టి నేను అట్లా పని చేయకుండా రాజకీయ నాయకుడు లాగా పార్టీ ఇవ్వకపోయినా పార్టీని పట్టుకొని ఉన్నాను నేను. ఓకే. అయితే కేసీఆర్ దగ్గర అంటే ఒక పీరియడ్ పనిచేసారు మీరు, కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసారు. రెండోసారి టికెట్ ఇచ్చినా కూడా మీరు గెలవలేదు. సో తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఆల్మోస్ట్ అయిపోయింది కంటోన్మెంట్లో పీడమర్తి రవి కానీ కొన్ని వార్తలు వచ్చినాయి. ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో? మిమ్మల్ని ఎందుకు తప్పించాల్సి వచ్చింది అసలు? అయితే మామూలుగా 2018 ఎన్నికల్లో నేను సత్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా. నా మీద గెలిచినటువంటి సమైక్యవాది సండ్ర వెంకట వీరని టీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చి ఆయన పక్కన నా పక్కన కూర్చోబెట్టడాన్ని నేను జీర్ణించుకోలేకపోయినా. నేను ఆనాడే డిసైడ్ అయిపోయినా టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దని. సో ఇక ఎట్లా దాన్ని వర్కౌట్ చేయాలన్న విషయం మీద చూస్తే అప్పటికి కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దాంతో మేమంతా ఒకటే ప్రాంతం వాళ్ళం కాబట్టి మా ఆలోచనలను కలిసినాయి. మాకు పెద్ద గ్రూప్ ఉంది, అందరం టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నాం, అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం. సమయం వచ్చినప్పుడు మేము అందరం కలిసి పార్టీకి దూరం అయిపోయినాం. అంటే ఇప్పుడు లోక్సభ నుంచి ఆశిస్తున్నారంట మీరు, వరంగల్ నుంచి. మరి ఆ పరిస్థితి ఉందా తెలంగాణ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా అంటే అధికారంలోకి రాకముందు ఒక విధంగా ఉంది, వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంది పరిస్థితులు. సో ఆ నమ్మకం ఉందా వస్తుంది టికెట్? లోక్సభ బరిలో పిడమర్తి రవి ఉండబోతున్నాడా? అంటే దాదాపులా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ 2 లోక్సభ స్థానాలు మాదిగలకు ఇచ్చినాయి. సో నేను మాదిగలో వన్ ఆఫ్ ది పాపులర్ లీడర్, కమ్యూనిటీలో పెద్ద కమ్యూనిటీ లీడర్ కాబట్టి వరంగల్ అయినా నాకు వేరే నాగర్ కర్నూలు, పెద్దపల్లి ఎక్కడిచ్చినా నేను ఫిట్ అయ్యే క్యాండిడేట్. నేను నాకు మొన్న అసెంబ్లీ సీట్ ఇవ్వలేదు కాబట్టి పార్లమెంట్ ఇవ్వమని పార్టీని కోరుతా ఉన్నా. ఎందుకు మిస్ అయింది మీకు అసెంబ్లీ? అంటే యాక్చువల్ ఏంటంటే గద్దరు చనిపోవడం వల్ల, గద్దరు అల్వాలు ఈ కంటోన్మెంట్కి సంబంధించిన వ్యక్తి, గద్దర్ చనిపోయాక గద్దర్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని పార్టీ అనుకున్నది. సో నాకు చెప్పి ఆ విషయం గద్దర్ బిడ్డకి ఇచ్చింది. మీరు సత్తుపల్లి ఇటు పోతే తుంగతుర్తి కూడా అడిగినట్టు నాకు అదే మీకు అదే అంటున్నాను చూడండి. సత్తుపల్లి నా పేరు వచ్చింది, కంటోన్మెంట్లు వచ్చింది, తుంగతుర్తి వచ్చింది, చివరికి జుక్కలు వచ్చింది. సో 4 ప్రాంతాలు, ఇటు తుంగతుర్తి, అటు జుక్కలు, ఇటు సత్తుపల్లి, ఇటు హైదరాబాద్, ఏ ప్రాంతంలో అయినా ఫిట్ అయ్యే వ్యక్తిని కాబట్టి వరంగల్ పార్లమెంట్ కానీ 3 పార్లమెంట్లలో మాకు ఇచ్చి 2 పార్లమెంట్లో ఓ పార్లమెంట్ ఇవ్వమని అడుగుతున్నాను నేను. ఇప్పుడు పార్లమెంట్ బరిలో ఉండబోతున్నారు, అయితే నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది, ఎందుకంటే నాకు అసెంబ్లీ సీట్ ఇవ్వలేదు కాబట్టి పార్లమెంట్ సీట్ నాకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే ఉంటారా ఇదే పార్టీలో? 100% ఉంటా. పార్టీ పదవి వచ్చిందాక కొట్లాడతా, పదవి కోసం, పార్టీ కోసం పనిచేస్తా, పదవి తీసుకుంటా. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు కొట్లాడాలి? తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిర్రు, కేసీఆర్ మీద కొట్లాడిర్రు, మళ్ళీ రేవంత్ రెడ్డి మీద కొట్లాడే రోజులు వస్తాయింది. లేదు, ఇప్పుడు మొన్న పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. అవును. అప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ధర్నాలో పాల్గొన్నాడు. ఆ రోజు కూడా మన సీఎం గారు ధర్నాలో పాల్గొన్నాడు. సీఎం అయినా పిఎం అయినా ప్రజాస్వామ్యంలో రాజకీయంలో ఉన్నాం కాబట్టి ధర్నాలు అనేది సహజ సిద్ధం, మన లక్షణం, అది మన ప్రాథమిక హక్కులాగా ఉంటుంది పొలిటికల్ లీడర్కి. చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కాడ పోయి బాంబేలో అరెస్ట్ కాలేదా? రీసెంట్ గా కేసీఆర్ ఢిల్లీకి వరి కోసం ధర్నా పోలేదా? అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం మీద, మిలిటరీ మీద ధర్నా చేయలేదా? అది మనం ధర్నా చేయడానికి ఏముంది? జీతకాలం రాజకీయ నాయకుడికి అంటిల్ ఎండ్ ఎప్పటివరకు అయితే ఉంటాడో అప్పటివరకు ఇవన్నీ సాధ్యమే. సో మరి ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఒకవేళ అంటే కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి, లోక్సభ ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ రాకపోతే చివరికి కార్పొరేషనే రవికి కట్టబెడతారు అటో ఇటో చేసి, అలాంటి వార్తలు కూడా వింటున్నాం. అదేం లేదు, అసలు ఇప్పుడు కార్పొరేషన్ కి సంబంధించి ఆ చర్చనే రాలే కదా. కార్పొరేషన్ అయితే నాకు అంచనా అయితే ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తారు కావచ్చు కదా, అది డిస్కషన్ రాలేదు. సో ఇప్పుడు పార్లమెంట్ ఉంది కాబట్టి పార్లమెంట్ కోసం నేను అడుగుతా ఉన్నా.
నాకు ఇస్తారన్న నమ్మకం కూడా ఉంది. ఉమ్, వాళ్ళు అది క్యాబినెట్ మన కార్పొరేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు సంగతి మాట్లాడచ్చు. ఇప్పుడు వరంగల్ ఎందుకు ఆశిస్తున్నారు మీరు? వరంగల్ ఎందుకు వస్తుందంటే ఆడ ఎక్కువ మాదిగ సామాజిక వర్గం ఉంది, తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువ, ఆడ కాదు యూనివర్సిటీ ఉంది, వాళ్ళందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వీళ్ళకి అందరు కలిపి నేను విద్యార్థి జేఏసీ చైర్మన్ గా ఉన్నా, ఎక్కువ వినూత విద్యావంతులు ఉన్న ప్రాంతం, నన్ను ఎక్కువగా గుర్తుపట్టే ప్రాంతం కాబట్టి నాకు అవకాశం ఎక్కువ ఉంటుంది ఆడ. ఎంత పర్సెంట్ ఉండొచ్చు మాదిగలు అన్నారు కదా ఇప్పుడు? అంటే ఎస్సీలో ఉన్న దాంట్లో 80% మాదిగలు, 20% మాలలు ఉంటారు అక్కడ. ఓకే, సో మీకు కన్వీనియంట్ ఉంటుంది అక్కడ? చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో నాకు అవకాశం కూడా ఉంది. నేను ఆల్రెడీ ఆడ పని ప్రారంభించాను. రేపు 5, 6, 7 తారీఖులలో 3 పార్లమెంట్లలో మీటింగ్ పెట్టాము. అదేవిధంగా 10వ తారీఖు హైదరాబాద్లో మీటింగ్ పెట్టాము. ఢిల్లీలో కూడా మొదటి వారంలో మీటింగ్ పెట్టాము. ఈ పార్లమెంటు సీట్ సాధించడం కోసం ఉమ్మడి కార్యాచరణలో భాగంగా రేపు మొదటి సమావేశం హైదరాబాద్లో మేము కాబోతున్నాం. మీరు ఏదో రథయాత్ర ఏదో చేస్తున్నట్టు వినిపిస్తుంది, ఏంటి? అంటే ఈ ఇప్పటివరకు బీజేపీ పార్టీ వర్గీకరణ చేస్తా అని చెప్పి వర్గీకరణ చేయటం లేదు. ఎస్సీ వర్గీకరణ మొన్ననే మోడీ వచ్చి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి కమిటీ వేస్తా అన్నాడు. ఎప్పుడో కమిటీ వేసిన కమిటీ రిపోర్ట్లు కూడా అయిపోయినాయి. సో పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి వ్యక్తి ఉద్యమం చేయమని చెప్తా ఉన్నాడు. ఇంకా అట్లా కాకుండా నిజంగా భారతదేశ పార్లమెంట్ నాయకత్వం వహించే వ్యక్తి పార్లమెంట్ లో చట్టం చేస్తామని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా ఎస్సీ వర్గీకరణ చేస్తాము అది ఇదని చెప్తున్నారు కదా, వాళ్ళ పోరాటం ఎందుకు దీని మీద? అంటే చేస్తామని చెప్పి చేయట్లేదు కదా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం అని మీటింగ్ పెట్టి పోయినరు, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ కోసం అని మీటింగ్ పెట్టే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు నేను ఏమంటున్నాడు, ఫిబ్రవరిలో జనవరి చివరి వారంలో పార్లమెంట్ సమావేశం ఉంటాయి, అందులో పెట్టమను. నిజంగా ఓట్లు అడిగే అవకాశం ఉంటది. నువ్వు పార్లమెంట్ లో చట్టం చేయకుండా మెజారిటీ క్యాస్ట్ ని ఓట్లు అడగడానికి నీకు ఏం రైట్ ఉంటుంది? అందుకోసమనే బీజేపీ పార్టీ వర్గీకరణ చేయదు, మాదిగల్ని మోసం చేస్తుందని చెప్పడం కోసం రేపు సంక్రాంతి తర్వాత తెలంగాణ మొత్తం కూడా 33 జిల్లా కేంద్రాల్లో రథయాత్ర చేస్తాం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అడ్డం పెట్టుకొని ఓట్ల కోసమేనా? అంతే తప్ప నిజంగా ఈ జాతి మీద ప్రేమ ఉంటే పార్లమెంట్ చట్టం చేయొచ్చు. చాలా చిన్న చట్ట సవరణ అది. ఆ రోజు సమావేశమైనటువంటి వ్యక్తులలో 133 మంది చేయలిపితే సరిపోద్ది. బీజేపీ పార్టీకి ఒక్క పార్టీకే 300 సీట్లు ఉన్నాయి. వాళ్ళు చట్టం చేస్తే ఆపేటోళ్ళు లేరు. భారతదేశంలో పెద్ద పెద్ద చట్టాలు చేసిన వారు ఆర్టికల్ 44, 370 అధికరణము, అదే విధంగా ఉమ్మడి పౌరసత్వ చట్టము, ఓసీలకు 10% రిజర్వేషన్, ఇవన్నీ కూడా చేయగలిగింది కదా. ఇది చాలా చిన్న బిట్. ఇది దీనివల్ల అదనంగా భారం పడేది ప్రభుత్వానికి, వ్యయం పడేది ఏం లేదు. ఉన్న దాంట్లోనే క్లాసిఫికేషన్ అంటారు. సో దాన్ని చేయకుండా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది కాబట్టి దాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి మన 14 వచ్చినాయి కదా, ఈసారి 4% ఓట్లే వస్తాయి. చూడండి మీరు. ఎందుకు మేడిగడ్డ అన్నారు, సుందిల ప్రాజెక్ట్ ఇవన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. నిన్న మీ మంత్రులు పోయినట్టుంది. 1,00,000 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగింది. దాని మీద అంటే చర్యలు తీసుకుంటారా లేకపోతే మామూలుగా ఉంటుందా? చర్యలు తీసుకోరు. డబ్బులు దొంగ దొరికినప్పుడు ఎప్పుడు దొంగనే కదా. నేను ఎప్పుడో 25 ఏళ్ళ కింద మర్డర్ చేసినా అది ఎప్పుడప్పుడు అయిపోయింది అంట కదా. నువ్వు ఎప్పుడు కట్టినా దానికి బాధ్యత వహించాల్సిందే. 80,000 కోట్ల రూపాయలకే లెక్క వస్తుంది, 95,000 కోట్ల రూపాయలకే. ఇంకా మొత్తం ఆడ దాని యొక్క వ్యయము 1.20, మిగతా 25,000 కోట్ల రూపాయలు కనిపిస్తలేవు అక్కడ. అదే లిటరల్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ ని బట్టలిపుతారు బాగా నిలబెట్టి ఈ ప్రాజెక్ట్ విషయంలో. అప్పుడు మొత్తం కూడా అభూత కల్పనలు చెప్పండి. చూడు పెద్ద పెద్ద కడతానా, ఎందుకంటే ఆయనే సుతార్ మేస్త్రి, ఆయనే ఓనరు, ఆయనే కెమిస్ట్రీ, ఆయనే డ్రగ్గిస్ట్, ఆయనే తెలుగు సాహిత్యం, ఆయనే పొలిటికల్ సైన్స్. వ్యాపారం మీద ఆగమైపోయిండు, కుంగిపోయింది, పరువు పోయింది, ఇజ్జత పోయింది. స్టేట్మెంట్ లేదా? నేనేమంటున్నా అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, 10,000 కోట్లు దోచుకొని తిన్నాడు, ఇవన్నీ స్టేట్మెంట్లే ఉన్నాయి. నేనేమంటున్నా అంటే చర్యలు ఉంటాయి, లోపలేసే ప్రయత్నం జరుగుతుంది అంటే. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కదా. చర్యలు లేకపోతే మన డబ్బు తేలాలి కదా. ఆ డబ్బులు తేలాలంటే వాళ్ళ మీద చర్య ఖచ్చితంగా ఉంటది. ఎప్పుడు డబ్బులు తిన్నా ప్రజల సొమ్ముని కాజేసిన వ్యక్తులు, ప్రజల రక్త మాంసాలు పీల్చి వాళ్ళ మాంసాన్ని కబాబ్ చేసుకుంది ఫ్యామిలీ. అంత అన్యాయం ఇది. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి మొత్తం ప్రజలని, డబ్బుని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించాల్సిన వ్యక్తులు ఇంటికి డబ్బులు తీసుకుపోయారు. ఎంత అన్యాయం ఇది. అవి కక్కియాలి కదా. అవును, కక్కితేనే విలువ కాంగ్రెస్ పార్టీకి కూడా. సో ల్యాండ్ క్రూజర్ కార్లు ఒక 22 తీసుకుపోయి ఏపీలో దాచిపెట్టిన మాయమైపోయి ఫార్చునర్లు వచ్చినాయంట కదా అప్పుడే. అది ల్యాండ్ క్రూజర్ కదా, ఫార్చునర్లు ఎందుకు కనపడుతున్నాయి ఆ వీడియో? అంటే ఆ రేట్ ఎక్కువ ఉంటాయి కదా, వెంటనే మార్చి ఉంటారు. అది అంతేనా? ఒక్కొక్క కారు 3 కోట్లు అంట కదా. అది ల్యాండ్ క్రూజర్, దీనికి 60-70 లక్షలే కదా. అంటే మార్చిరంటారు ఇప్పుడు ఆ కార్లు. అవి కాదు, మార్చలేదు. కేసీఆర్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఈ సబ్జెక్ట్ తెలిసిందో ఫోన్ కొట్టి మార్పిచ్చుంటారు దాని ప్లేస్ లో. సో మళ్ళీ కేసీఆర్ తిరుగుతాడా? ముఖ్యమంత్రి కాదు కదా, ఏం చేసుకుంటాడు? తిరగడానికి అంత ఓపిక. ఎందుకంటే 2 సార్లు ప్రజలు గెలిపించింది కదా. గెలిపించినప్పుడు ధన్యవాదాలు చెప్పినావు, ఓడిపోయినప్పుడు కూడా సరే మేము చెప్పినట్టు అనాలి కదా.
ఓకే. అనకుండా అహంకారంతో ఓఎస్డీ తోటి గవర్నర్కి రాజీనామా పత్రం పంచడం, కనీసం ఓట్లు వేసిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పకపోవడం, ఓడగొట్టిరా మీకోసం అని చెప్పాలి కదా. చెప్పలే అసలు. మినిమం బాధ్యత లేకుండా, రెక్లెస్ లేకుండా మీకేందిరా నేను చెప్పేది అన్నట్టుగా వెళ్ళిపోయాడు. మీకేందిరా నేను మీకు చెప్పాలనా అనే టైప్ లో ఇది అహంకారంగా ఉంది. ఇంకా అది బోధు సహజసిద్ధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా ఎట్లా ఆయన బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంది అసలు రానున్న కాలంలో ఎట్లుంటది? ఏప్రిల్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటే నేను ఇంకోసారి నీకు ఇంటర్వ్యూ అని నేను అంతేనా మాయమైపో చూడు అంటే భూస్థాపితం చేస్తాడు. తెలంగాణలో టీడీపీ ఏ విధంగా ఉందో గట్టి ఉంటది. ఉన్ని ఉండనట్టుగా ఆయనకు ఒక దుకాణం ఉంది కదా, ఆ పార్టీ ఆఫీస్ లో కార్పొరేట్ కంపెనీకి ఏదైనా ఇచ్చి 2-3 రూములు, టీవీ కోడ్, పేపర్ రోడ్ పెట్టుకుని పార్టీ ఆఫీస్ ఒక చిన్న హాల్ పెట్టుకుంటే సరిపోద్ది. ఉండదు హరీష్ రావు కూడా జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. అట్లా హరీష్ రావు పార్టీలో జంప్ అయిపోతే ఆయన లెక్క చేయరు ఎవరు, ఆ పార్టీలోనే ఉంటాడు ఆయన. వాళ్ళ నాశనం కోరుకుంటాడు కదా. ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకుంటారు వీళ్ళు. అంటే ముఖ్యమంత్రి పదవి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిస్తే ఎక్కువ, ఒక్కడు కూడా గెలవరా? ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఆయన వీళ్ళు గెలిచినా చేసేదే ఉంది. అది లేదు కేసీఆర్ కనుక ఒకవేళ మెదక్ పార్లమెంట్ పోటీ చేస్తే, ఆ అసెంబ్లీ గెలిచిన కాడ ఒకవేళ ఛాన్స్ ఉంటే మెదక్ పార్లమెంట్ ఉంటుంది. అది కేసీఆర్ పోటీ చేస్తే ఆయనకు తుడిపోయి ఆడ తిరుగుతారా ప్రచారంలో? ఇంకా ప్రచారం చేసేది ఎక్కడిది, ఇక గెలిచేది ఎక్కడిది? ఒకవేళ ఛాన్స్ ఉంటే ఆ 17 స్థానాలలో ఒక్క సీటు ఉంటది, అది కేసీఆర్ పోటీ చేస్తే. ఎందుకంటే 6 అసెంబ్లీ గెలిచింది కాబట్టి. సేమ్ ఇటు మీరు తీసుకోండి, మిగతా అన్ని అసెంబ్లీలలో కాంగ్రెస్ 5-6 గెలిచింది కదా పార్లమెంట్ పరిధిలో, వీళ్ళకి వెళ్తారు మొత్తం. సో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు రావచ్చు? సో లోక్సభ పైన వస్తాయి. మీకు బీజేపీకి పోటీ ఉంటుందా? బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంటుంది అంతే, భవిష్యత్తులో కూడా 2 మధ్యనే ఉంటాయి. కానీ ప్రాంతీయ పార్టీ అంత ఈజీగా పోతుంది అంటారా తెలంగాణలో? అసలు నువ్వు అస్తిత్వం లేకుండా చేసుకున్నావు కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఇయ్యమంటే టీఆర్ఎస్ వీళ్ళనే 10 లక్షల సభ్యత్వం ఉన్నామని చెప్పి ఎగ్గొట్టినావు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించి 6 గ్యారంటీల దరఖాస్తులో చివరి అంశంగా ఉద్యమకారుడువా టిక్కుబెట్టు, నువ్వు ఏ కేసు అయినా అరెస్ట్ అయినా జైలు అయినా ఎఫ్ఐఆర్ పెట్టమని అడుగుతుంది. మరి నీకెందుకు చిత్తి శుద్ధి? నేనే తెచ్చినా, నా ఒక్కని పోయినా, నేనొక్కని అడిగిపోయి పులి తలకాయల పుడి నోట్ల తలకాయల పెట్టి వచ్చినా అంటున్నావు కదా. ఈ జ్ఞానం లేదా నీకు? 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తున్నారు మీరు. అవును. సో దానికి కట్టుబడి ఉంటారా? 100%. ఆల్రెడీ ఈ 6 గ్యారంటీలతో పాటు చివరి అంశంగా ఉద్యమకారుల యొక్క వివరాలు అడగడం కోసం గవర్నమెంట్ నీకు ఒక ప్రొఫైల్ అది పెట్టింది, లాస్ట్ అంశంగా పెట్టింది. దాంట్లో నీకు తెలిపోద్ది ఎవరైందని. ఆల్రెడీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 రోజులకే ఇంటెలిజెన్స్ ఐజీకి అది పంపిండు. ఏది తెలంగాణ ఉద్యమకారులు ఎవరెవరు అరెస్ట్ అయ్యిండ్రు వాళ్ళ వివరాలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారే ఇంటెలిజెన్స్ ఐజీకి అడిగిండు. అది ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి వాళ్ళే పంపుతారు. ఇది రెండో వివరం కోరడం. ఇంకా వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని. సో లోక్సభలో చూడొచ్చా పిడమర్తి రవి గారిని? ఎట్లా ప్రయత్నం చేస్తున్నా ఉన్న దాంట్లో ఉన్నత విద్యావంతుని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, పెద్ద సామాజిక వర్గానికి నాయకుడిని, కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది అలాంటి వాళ్ళ టికెట్ ఇస్తే. అంతేనా? చూద్దాం. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి తెలంగాణలో అప్పుడు కేసీఆర్ హయాంలో మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్గా పనిచేసినటువంటి డాక్టర్ పిడమర్తి రవి గారు కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి పోస్ట్ ఇస్తుంది, ఎట్లా ఆదుకుంటుంది చూద్దాం. ఉద్యమకారుడిగా ఉన్నాడు. ఉస్మానియాలో దాదాపు కొన్ని వందల రోజులు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసాడు. చూద్దాం, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులని ఆదుకుంటా అని చెప్పింది. ఒకసారి రవాణాని భవిష్యత్తులో ఎలాంటి పోస్టులో చూస్తామో మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ పాషతో భార్గవ్, మన తొలి వెలుగు, సెక్రటరియట్ నుంచి.